చేస్తున్నారు. కాబట్టి అని జనం దీనికి సెంతాయి Kita cita baru kejalan kude me foi sentiment student union baramaranji barabajanji pacadelinga barabajanji do kitu na bang tanyanang maranji baru kejalan rete benyanang bojanji gengkel mar atulubo gengkel mar do adukondo runukusere na ye rai pena kutu dena vayenji par student విద్యార్థులందరూ కూడా ప్రభు నామంలో వాళ్ళందరూ కూడా జీసునామ్యంలో కుటుంబం పోయి లెంతవేన్ నేను ఎత్తేనా కుటుంబం జన బాగా తగి నుంబృత నష్ట జనం కల్కల్ తెలంగ దైవజనంటే నల్లకితో నామన్ రాజాసన్ దేవుని యొక్క వాక్యం విని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనం అందరం తల వంచుకొని కళ్ళు మూసినట్లయితే ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యాన్ని ఆరంభించుకుందాం. ప్రేమ గలనైనా కృపగల తండ్రి, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి తండ్రి, మమ్మల్ని ప్రభునైనా భద్రపరిచి చక్కగా ప్రభు స్టూడెంట్ యూనియన్ ఒక కాన్ఫరెన్స్ ని ప్రభు ప్రత్యేకమైనటువంటి ఆ ఫెలోషిప్ మా బిడ్డల కొరకు ఏర్పరిచావు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటలు జీవమైనది. ఆ మాటలు ప్రభునైనా నా ద్వారా నాతో ఉండి నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రభా విని ఆ రీతిగా మా యొక్క విశ్వాసాన్ని బలపరచమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీకే మహిమ ఘనత పొందుకోమని యేసు నామములో అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మార్నింగ్ భోజనం చేసి వచ్చారు? ఎంతమంది మార్నింగ్ భోజనం చేసుకుని వచ్చారు అంటున్నాను. చాలా మంది ఎక్కువ భోజనం చేస్తే సభకి వెళ్ళుకొని నిద్రపోతాం అన్నోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో మంచిగా తినేసుకొని ఆ ఎండ వేడికి నేను పడుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా కొందరేమో ఉంటారేమో అనుకుంటున్నాను. ఎనీహౌ, కానీ ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కాన్ఫరెన్స్ లేకపోతే ఫెలోషిప్ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చడి బారామరం గమనించి స్టూడెంట్లు అందరి ముందు కూర్చోమన్నారు. ఎంతమంది ముందు కూర్చున్నారు? స్టూడెంట్లు అందరు ఎంతమంది కూర్చున్నారు? వెనకున్న స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారు? చాలా మంచిది. ముందుకు వస్తే దేవునికి మహిమ, మీకు అది ఆశీర్వాదం. ప్రతి వాయిస్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది అఫ్ కోర్స్. కానీ ప్రత్యేకమైనది ఈ రోజు మన కొరకు ఈ యొక్క ఫెలోషిప్, ఈ యొక్క సభ ఏర్పరచబడ్డారు. మన తల్లిదండ్రులు, పెద్దలు, సంఘస్థులు, ఆ సంఘ సేవకులు మన కొరకు ఆలోచించుకొని ఈ యొక్క ఫెలోషిప్ అనేది సిద్ధం చేశారు. కాబట్టి మనం ముందుగానే ఉండాలి. హల్లెలూయా. ముందుగానే ఉండాలి. కాబట్టి మనం అందరం దేవుని వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఒకరోజు యేసు ప్రభు యొక్క శిష్యులు అనేకులు అతని దగ్గర వెళ్తే చిన్నపిల్లలేమో తన దగ్గరికి వెళ్తే పెద్దలు ఏం చూసారంటే, ఎందుకు చిన్నపిల్లలు మీ దగ్గర ఇలా కూర్చోబెడుతున్నావు అని అడిగితే సనగ చేస్తే, లేదు 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 చిన్నపిల్లలే ఇలాంటి వారిదే పరలోకానికి వారసులు అవుతారన్నారు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు ఎవరికి సాదృశ్యం అంట? దేవుని యొక్క రాజ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ముందుగా వెళ్ళాలి, ముందుగా మనం కూర్చోవాలి. కూర్చుంటే అది దేవునికి మహిమ. కాబట్టి చిన్న బిడ్డలందరూ కూడా మనం అందరము దేవుని యొక్క వాక్యం మనం విని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడాలి. నేను కుటుంబం ఎత్తుగో జనంగా వస్తాయిలకు. హల్లెలూయా. మనం అందరం ఎవరు వారమంట? దేవుని యొక్క బిడ్డలము. ఒకసారి లెక్కిందాలి కానీ 3 లెక్కిందాల యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:1 Kitongan awan ng jagamle allen ahiman anyang liminasan yan atanam yem wan tilalan హల్లెలూయా. మనమందరం యెహోవా దేవుడు ప్రేమించి ఆయన కుమారులుగా మనల్ని పిలిచాడు. అనేక మంది దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క సంబంధి కుమారులుగా, కుమార్తెలుగా ఇంకా పిలువబడలేదు. కానీ నీకు నేను మనం అందరము దేవుని బిడ్డలుగా మనల్ని పిలిచాడు, మనల్ని ప్రేమించి పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం దేవునిలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. డాక్టర్లేమో వాళ్ళ దగ్గర ఏముంటాయి అనేసి అంటే వైద్యం ఉంటుంది. ఏముంటాయంట? వైద్యం ఉంటుంది. లాయర్లేమో ఏముంటాయి అంటే న్యాయం ఉంటుంది. లాయర్లు ఏముంటాయంట? న్యాయం ఉంటుంది.
టీచర్లేమో చదువు ఉంటుంది. టీచర్లు చెప్పేది ప్రతి వాళ్ళ యొక్క గుణము పిల్లలకి పాఠాలు చెప్పడమే, కాబట్టి టీచర్లేమో చదువు ఉంటుంది. అదే ఇంజనీరింగ్ వాళ్ళేమో టెక్నాలజీ ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళేమో టెక్నాలజీ ఉంటుంది. కానీ ఒక క్రైస్తవ యవ్వనస్తులుగా మనం అందరం ఏమి కనబడాలి మన జీవితంలో అంటే క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. ఎవరిని కనబడాలంటే మన లైఫ్ లో క్రీస్తు కనబడాలి. ఏ విధంగా అయితే డాక్టర్లేమో వైద్యము, లాయర్లేమో న్యాయము, టీచర్లేమో చదువు, ఇంజనీరింగ్ వాళ్ళేమో టెక్నాలజీ. కానీ క్రైస్తవుల బిడ్డగా మీరు, క్రైస్తవ కుటుంబంగా మీరు ఎవరిని కనబడాలని అంటే క్రీస్తుని కనబడాలి. హల్లెలూయా. ఇంతేనా? మీరు హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు? హాస్టల్లో ఎంతమంది? చేతులు దేవుడు మనకి ఎన్ని చేతులు ఇచ్చాయి? దేవుడు మనకి చేతులు ఎన్ని ఇచ్చాయి? ఒకే దేవుడు మీకు ఒకే చెయ్యి ఇస్తే ఒకే చెయ్యి ఎట్టండి, రెండు చేతులు ఇస్తే రెండు చేతులు ఎట్టండి. హల్లెలూయా. దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి హెల్తీ ఇచ్చాడు. కాబట్టి ఆ కితోనికి అనుకుండా అయితే వేసి మనం అందరం కూడా మన చదువు కొరకు లోక పరిజ్ఞానాలు పొందుకోవడానికి, నేర్చుకోవడానికి మనం అందరం ఏమో బిగ్గడ టౌన్లింగన్ వెళ్ళి అక్కడ స్థిరం ఉండి హాస్టల్లో నివసించి మనం అధ్యయనం చేస్తాం, స్టడీ చేస్తాం. కునంబరి అక్కడ ఓన్లీ క్రైస్తవులు మాత్రమే ఉండరు అక్కడ, కానీ అనేక మంది అక్కడ ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? కానీ అక్కడ ఒక నువ్వు క్రైస్తవురాలుగా, క్రైస్తవ బిడ్డగా నువ్వు నీ లక్షణము, నీ జీవితంలో ఎవరు కనబడాలంట? క్రీస్తుని కనబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తుని కనబడాలి. ఏ విధంగా అయితే డాక్టర్ల దగ్గర ఏమో వైద్యం కనబడుతుంది, టీచర్ల దగ్గర ఏమో చదువు కనబడుతుంది, లాయర్ల దగ్గర ఏమో న్యాయం ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళేమో టెక్నాలజీ ఉంటుంది. క్రైస్తవ బిడ్డగా నువ్వు, క్రైస్తవ కుటుంబంగా నువ్వు ఏమి కనబడాలండి జీవితంలో? క్రీస్తుని కనబడాలి. అయ్యమేబా మన జీవితంలో క్రీస్తు కనబడుతుందా లేదా? ఎంతమంది నా జీవితంలో క్రీస్తు కనబడుతుందని చేతులెట్టండి. నా జీవితంలో నా లైఫ్ లో క్రీస్తు కనబడుతుంది అనుకున్నాను. యవనస్తులు బిడ్డలు, ప్రేమతో నేను మీకు అడుగుతున్నాను. తన నిజమం పాత్ర వాడుతున్నాయి. ఎంతమంది జీసు మంగళండకు? వెరీ గుడ్. 1 2 3 కొంచెం ఇలా గెట్టుతున్నారు. ఇంకా లేదని డౌట్ అనమాట. నా డౌట్ అనమాట. కితో నా బాంతాంజీ మనం అందరం దేవుని సంబంధి కాబట్టి ఆతేరిపెండి అంతే అమ్మి నాగంతో మీ జనంగా నాంజమంటూ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకమునకు వెలుగు. వెలుగు యొక్క ఆపోజిట్ ఏంటి? అపోజిషన్ ఏంటి? చీకటి. చీకటి ఎంతమందికి ఇస్తాము? చీకటి ఎంతమందికి ఇస్తాము? చేతులు ఎట్టుతారా? ఎవరికి ఇష్టం లేదండి. వెలుగే ఇస్తాము. ఇవేందో మీ 10 సంవత్సరాల క్రితము, కొంచెం బేస్ పెంచండి, 10 సంవత్సరాల క్రితమేమో దీపం వెలిగిస్తే, లేకపోతే దీపం కూడా కిరోషన్ లేకపోతే కత్తెలతో దాన్ని వెలిగించుకొని వాళ్ళు ఆ కుటుంబము ఆ వెలుగుతో వాళ్ళు సంతోషపడేవారు. కానీ ఈ రోజులలో మనం ఒకవేళ కరెంట్ వెళ్ళకపోతే ఏమని తిడతారు? ఆ లైన్ మెన్ తిడతారు మీరు. లేకపోతే ఎంత మీరు ఫోన్ చేస్తారు, ఏమయ్యా మా లైన్ కరెంట్ రాలేదని అంటారు. ఎందుకంటే చీకటి ఎవరికి ఇష్టం లేదు. నేను అనుకుంటాను వీళ్ళకి ఇష్టమేమో, నీకు కూడా ఇష్టం లేదు కదా. ఎవరికి ఇష్టం లేదండి. అందరికి వెలుగే కావాలి. అందుకనేసి ఒక క్రైస్తవ కుటుంబంగా నీవు నీ జీవితంలో వెలుగు కనబడాలి. అంటే నీలో క్రీస్తు కనబడితే వెలుగు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దీపము చూస్తాం. దీపము ఒక రూమ్ లో పెట్టి ఆ దీపాన్ని మనం వెలిగిస్తే గదిలోన మనం దీపం ఉంచుకొని దానిని మనం వెలిగిస్తే ఆ రూమ్ ఎంత స్పేస్ ఉన్నదో అది మొత్తం వెలుగునిస్తుందా, లేకపోతే ఒక పక్క ఇచ్చి ఒక పక్క చీకటి ఇస్తుందా? క్వశ్చన్ ఆన్సర్ ఎంత చెప్పండి. ఒక గదిలో మనం దీపాన్ని వెలిగిస్తే ఎంత అయితే ఆ గది ఎంత ఎడలుపు ఉన్నదో ఆ గదిలో ఒక దీపం ఉంచితే ఆ దీపము యొక్క వెలుతురు ఆ గది మొత్తము వెలుగనిస్తుందా, లేకపోతే సగం ఇచ్చి సగం ఆపేస్తుందా అని అంటున్నాను. ఆ రూమ్ లో మొత్తం వెలుగని ఇస్తుంది. కానీ మరో ప్రక్క ఏమో నేను ఇటు సైడ్ మాత్రమే వెలిగిస్తాను, మరో ప్రక్క ఏమో నేను చీకటిని ఇస్తానని ఎప్పుడు కూడా అనుకోదు. దీపము మనం వెలిగిస్తే ఆ గది మొత్తం వెలుగే.
కాబట్టి నువ్వు ఒక యవ్వన దశలో ఉన్నటువంటి యవ్వనస్తుడుగా నువ్వు, యవ్వన స్త్రీలుగా నువ్వు క్రైస్తు నీలో ఉన్నట్లయితే, ఏ విధంగా అయితే ఒక గదిలో మనము దీపాన్ని మనం వెలిగిస్తాము, ఆ గది మొత్తము వెలుతురునిస్తుందో అదే విధంగా నీ గ్రామానికి, నీ కుటుంబానికి, ఈ సమాజానికి వెలుగుగా కనబడాలి. దేవునికి స్తోత్రం. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన చదువుకున్న స్టూడెంట్లు అందరూ కూడా మన లైఫ్ లో నిండిరుతున్నాయి. పోలీస్ స్టాప్ అంటే అర్థం ఏంటండి? పోలీస్ స్టాప్ అంటే అర్థం ఏంటి? ఆగిపోవడం, ముగింపు. అది కామా పెడితే ఇంకా ఉండే అర్థం. కాబట్టి ప్రతి విద్యార్థులు జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, మన లైఫ్ లో చదువుతున్న రోజులలో మనం అందరము మన లైఫ్ కామా పెట్టుకోవాలి, పోలీస్ స్టాప్ పెట్టకూడదు. పోలీస్ స్టాప్ పెడితే ఏమైందో ముగింపు. ఆపేశాను, చదువు అయిపోయింది. అయిపోలేదండి చదువు. tanam yamdam kita మన భుజంగం చేస్తున్న అన్యం లేదంటే ఆమె గారబెడుతున్నాయి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో, మన చదువు సంచారంలో కూడా, మన లైఫ్ లో కామా పెట్టాలి కానీ ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఇవన్న తల్లిదండ్రులు కూడా మనం ఒక్కొక్కసారి నేను వెళ్తుంటే చాలా బాధపడుతుంటాను. సో విద్యార్థులేమో చదవాలని ఆశ ఉంటే, తల్లిదండ్రులు ఏమో సంబంధాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ టైం రీసెంట్లీ వెళ్ళాను నేను. ఆ పాప ఏమో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది. ఇది కథ కాదు, నిజము. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది. తను కాలేజీకి 4వ స్థానంలో రాబెట్టింది. 4వ స్థానం గ్రేడ్. అవుట్ ఆఫ్ 500 లింగా 4వ స్థానం గమని దగ్గర 400 ప్లేస్ వచ్చి ఉంటుంది. అందుకే 4వ స్థానంలో వచ్చింది. కానీ తండ్రి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నేను చదివించినమ్మా, సంబంధం వాళ్ళు వచ్చినారు, ఇంటికాడ రమ్మన్నారు. సంబంధంకి వచ్చారు. ఎవరు నాన్న? నేను చదవాలి నాన్న. టీచర్స్ అందరూ బాగా చదువుతుంది కదా అనేసి, చదువుతున్న స్టూడెంట్ కి టీచర్లు కూడా బాగా తన మీద నమ్మకం ఉంటుంది, ఈ స్కూల్ పరువు ఉంటుంది అనేసి, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని ఒక ఆలోచన టీచర్స్ కూడా ఉంటారు. కానీ తండ్రి ఏమో లేదు, ఆల్రెడీ ఇంటి దగ్గర ఆ యొక్క సంబంధం చేసుకున్న వాళ్ళు వచ్చారు, నువ్వు రాకపోతే అవదనేసి తాను ఇబచ్చంగా నోటుకొచ్చిన మాట వాళ్ళు మాట్లాడేసుకొని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అప్పటికి రిజల్ట్ రాలేదు. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు మొన్న రీసెంట్ గా వచ్చింది రిజల్ట్. కానీ తను ఇప్పుడు 4వ ర్యాంక్ లో వచ్చిందని టీచర్లు అందరూ తను ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు. తండ్రి గారేమో సంబంధం కోసం తను ఎంతో చింత ఉన్నదని నా దగ్గర వచ్చి, నాకు ఏం చెయ్యాలని అంటే మా ఇంటికాడ రమ్మన్నాను, నా దగ్గర ఉండు, ఏమొచ్చింది నేను చూస్తాను అన్నాను. కానీ తను భయపడి రాలేదు. చూడండి, కుటుంబం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పిల్లలు చదువుతాము అనేసి అంటే మనం వాళ్ళని ఇబ్బంది చేయకండి. హల్లెలూయా. ನೋಡಿ ಫಸ್ಟ್ ಜಂಜಿನ ಹೊತ್ತು నేను భారతీనే కాంక బొంకూర్ కాంకర ఇది కడత్తి బోరు నేత అంటారు తెలుగులో, అంతేనా? తర్వాత అసాబిడి, బోరు మీద అసాబిడి అంట. చూడండి, లోలో అవి పట్టుకుంటారా? ఎవరు పట్టరు అనుకుంటారు. లోలోభం పోతే నీ జౌరూపం పోతే జలరు అనుకుంటారు కదా. అరోపం నీజీ బెండో యవన పెద్దలకు జ్ఞాపకం చేసుకోండి. వెనుక యొక్క ఆపోజిషన్ చీకటి. ఒక యవ్వనస్తులుగా నువ్వు, యవ్వన స్త్రీలుగా మీరు చీకటి జీవితంలో ఎంతమంది గడుపుతున్నాం? నేను లేదు కదా, వెలుగే కదా, ఈ ప్రకాశమైన మంచి వాతావరణంలో ఉన్నాను, నేను ఎప్పుడు చీకటిలో నడవట్లేదు కదా అని అనుకుంటున్నారు. కానీ భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి ఒక లోయలో మనం అందరం పడిపోయాము. వెలుగుకి అపోజిషన్ చీకటి. ఆ చీకటి ఏంటి అనేసి అంటే, చాలా మంది ఆటగాళ్ళు ఆడేటప్పుడు ఏం యూజ్ చేస్తారు అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఆడేవాళ్ళు, ఎంతమందికి వాలీబాల్ అంటే ఇష్టము? లేదా? వెరీ గుడ్. చాలా తక్కువ మంది. నేనే వాలీబాల్ ఆడాను. ఇక్కడ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆపేశాను. వాలీబాల్ ఆడేవాళ్ళు అవతల గుంపోళ్ళు కూడా మేము నెగ్గాలని ఆశ ఉంటుంది, అవునా కాదా? అవతల గుంపోళ్ళు కూడా వాళ్ళకంటే మేమే పాయింట్ తేవాలనుకుంటారు. మధ్యలో ఏమున్నది? నెట్ మధ్యన ఉందా లేదా? నెట్ ఉన్నది. బొత్తి టెన్నిస్ ఆడతారు, మధ్యలో ఏముంటుంది? చేపలు పట్టే వాళ్ళు ఏం వాడతారు? వాళ్ళ దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? నెట్. అలాంటి నెట్లు వాడేసినే పర్వాలేదు. కానీ మన జీవితంలో యవ్వన దశలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు జ్ఞాపకం చేసుకోవాలి, మనం భయంకరమైనటువంటి మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన సమయాన్ని నాశనం చేస్తుంది, మన యొక్క శరీరాన్ని నాశనం చేసే ఆ యొక్క నెట్, ఇంటర్నెట్.
ఇంటర్నెట్ లో పడిపోయి అందులో మాయమైపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళ చదువులు పాడు చేసుకుంటున్నారు. నేను గంత కునాతిన చీకటి. ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు ఇంటర్నెట్ లో ఫ్రీ ఫైర్ గేమ్లింగ్ అని? ఎంతమంది ఉన్నారు? సమయము చూడలేము, నిద్ర లేదు, హెల్త్ పాడైపోతుంది. అందుకే నేను భయంకరమైనటువంటి లోయ, భయంకరమైనటువంటి అగాధ జన్మలు అగంతలో చీకటి జీవితంలో మనం అందరం ఉంటాము. ఎవరైతే సకలంగా చదువుకుంటారో, ఎవరైతే నీతిగా చదువుకుంటారో వారి యొక్క గుణగణాలు చాలా మంచిగానే ఉంటాయి. పై చదివేసుకుని స్కాలర్స్ ఎత్తుతారు చూడండి. వాళ్ళు పెద్ద పెద్ద మొబైల్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా ఏముండవు, మళ్ళా ఇన్కమ్ సోర్స్ కూడా ఏముండవు, కానీ ఆశలు ఎక్కువ. ఇది కొనివ్వకపోతే కానీ నేను చదవను అన్నోళ్ళు చాలా మంది. కొనిస్తేనే చదువుతాము. మొబైల్ దొరికిన తర్వాత చదువు కాదు, హాస్టల్ కాదు. మార్గం మధ్యలో గడ్డల దగ్గర ఎక్కడెక్కడో తిరిగేసుకుని దాన్ని ఇక రీసెర్చ్ అయిపోతే నాకు ఫీజు కట్టాలి. ఉత్తగే అది మళ్ళీ ఫీజు కాదయ్యా, అదేమో ఇది రీసెర్చ్ కోసము. అందుకే భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క లోయలో మనం అందరం పడిపోతే, ఏ యవ్వనస్తులైతే అందులో మీరు బానిసలుగా ఉన్నారు, వెలుగుకి దానికి అపోజిషన్ అంటే అర్థమవుతుంది వ్యతిరేకము. అంటే అంత వరాలింగ్ కూలిండేన్ అనే మండ్రేన్ చేతి ఎంత నసన్నా అల్లేన్ తెలియండేన్. మన గ్రామానికి, మన జీవితంలో వెలుగు అనేది ఉండదు. అడుగే అయితే longo na dakuta okay longo na dakuta kito na bantanji yang nyanji bonyang nyanji kulam nyanjalen చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బంగ్సాలలేన్ anyang na ba yang le anap sita na anyang ba ane yatigam le kunambari atner gaile na irbe. చాలా మంది మేబీ 100% లో 90% ఈ యొక్క మొబైల్ లోనే పడిపోయారు యవ్వనస్తులు. అవునా కదా? బుత్ కాలేజ్ నాకు పరంగా అంబే నాయిలై binanobling namin biniyerang daw niya na berdong ting parang namod buti nagalam okay maybe yawanastril ya inyo tane monson nandiyan ako janan diyan ng buti mobile net tagam ay pire dakutin jojo barti gitda sengte gitda mantit badit ayang nga nakoy buri dakuti musal na ipod ruta famous to di mondo ano lada ani pa kapte kandendrang roy ilag amboyle internet tagam alugan okay ekkada inka baitika raaleemo teraleemo inka lopaliki inka లాస్ట్ ఒక వ్యక్తి కనపడతాడంట. ఎక్కడో నెట్ లో స్టార్టింగ్ చేసుకుంటాడు. ఇంకా స్టార్టింగ్ చేస్తే యువర్ మై హార్ట్ బీట్ గా తక్కువలో పడేది. యువర్ మై హార్ట్ బీట్ అంట. అందుకే అలాగ అనుకుంటున్నది. ఒక ప్రేమికులు ఉన్నారు, హార్ట్ బీట్ కామేది గమనంలో ఒక ఆరు మోయిన్లు కనిపిస్తుంది. ఒక మోయిన్లు డంగరాంజరంగ మోయిన్లు అసలు హార్ట్ బీట్ గామలే bangsaले 1 month 2 months మన bangsa kulenji anta tiki botoro ko kanani insolone tin kuitin etugo హార్ట్ బీట్ కుయితోడితే గమన కరంగా అడకుయిదాతే ఏ బొతర అయితే లేకని డంగడ నంగతికి పోతా. ఒకసారి మాట్లాడుకుంటారు కదా, అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో బయటకు వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు జింగంలో ఒక ఎత్తింద ఎత్తుకో హార్ట్ బీట్ గమన కుయితోడు ఎత్తింద కుయిత్ గమన కర మొబైల్ అని చెక్ మేతే యువర్ మై పద్వా బకరా అని రాశాడండి. అనప్ గల్జీ బకరా గమకర ఈడో లేతే అమ్మ నాయన ఈవిడ నాకు గొప్ప చేసింది పని సబ్బేసింది నాకు అనేసుకొని బకరా అని అర్థం అంటే గొర్రె అని అర్థం అంట. ఆనప్ గల్జీ గొర్రె కనామన్ గమిత గమనంటే 9 గొర్రెలు అయిపోయారనమాట. వాళ్ళు ఇంకా 10వ గొర్రె ఇది. ఇంక ఇది ఈడైపోతే ఇంకా 11వ గొర్రెకి వెళ్ళిపోద్ది అనమాట. అర్థమవుతుందా? పసిలేంజి బై బరం తొమ్మిది డాగి అమ్మన్ రెండం అల్లి నన్నం జ్ఞానాభి గొర్రె డాగ తెలంతే కనస్తాను. ఇది కథలు కాదు. ఇది ఒక్కొక్కసారి ఏమైపోతాం మనిషి అంటే ఈ యొక్క ఇంటర్నెట్ రాంగ్ నెంబర్ సంబంధం అయిపోయిందని అంటున్నారు. ఎందుకంటే రాంగ్ నెంబర్ అవుతుంది? మనమే దాన్ని కావాలని గుచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే అలాగే అయిపోతాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏదంట వెలుగుకి ఆపోజిట్ చీకటి. కాబట్టి చీకటి ఉసోని గమనపడ్డావు. చీకటి ఎవరు ఇష్టం ఉండదు ఈ రోజుల్లోన. మన ఇంట్లో కూడా ఈ బల్బులు ఉంటాయి చూడండి, బయట అప్పుడు 10 రూపాయల బల్బులు ఉండేది. ఆ బల్బు ఎవరైనా ఎల్ఈడి బల్బులు వేస్తారు, అవునా కదా? దానికి దీనికి తేడా ఉందనేసుకుని ఎల్ఈడి బల్బు తెచ్చి స్త్రీ గమనించి ఇంకొక బల్బు వేసుకుంటారు. మళ్ళీ రెండేసుకుంటారు, లేకపోతే 4 మూలలు 4 దగ్గర వేసుకుంటారు. అంత బంశాలు తన ఆరండకు విత్తగమలే. మరొక ఏం చేస్తారు తెలుసు, కాబోయ్ కానీ లైటింగ్ సిస్టమ్ అతను కుదినాక జిమ్ లాడుతుంది కదా, అలాంటి బైక్ రౌండ్ పెట్టుకుంటారు. అందరూ
ఆ వెలుగును ఇష్టపడతారు, కానీ చీకటి అనేది ఎవరు ఇష్టపడదు. కితో నా బాధాజీ బస్సీ అంబి తరం తమ్ లెంబెంబోగా internet dengan maga lebih nande manreng nabin sayete ambien చదువు పెంచడం sayete అయితే మీరు మంచి ర్యాంకులో కావాలి పొందాలి అనుకుంటూ కూడా మీరు పొందలేరు అన్నమాట. కాబట్టి మీరు అందరూ ఆ విధంగా వండుకుంటా బంసాలే ఆడుకునే వేసిన ఎయిర్బెంగ్ గోబెండి ఎదురేన్ గమంతో జాడి గమలే గనుకుంటే ఇది కనసన్న అల్లే కీతోగన ఆమన్ రాజస్థాన్ అల్లే జాడి గమల ఓడారన పనీరాదన్ అల్లే కానీ ఓడారన్ అల్లేన్న సమాజం అంతే ఇదే. కాబట్టి నువ్వు ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో ఆ గ్రామంలో ఆ సమాజంలో నువ్వు చదువులో నువ్వు బాగా మంచి స్టూడెంట్ గా కనబడితే ఆ గ్రామానికి వెలుగే. హల్లెలూయా. అసలు పడిన kan andra patsadi dengan engineering nusum pembali BED అతనకు apang తనకు తెకని అంటే ఎవడెంత మంది బొద్దుపోతే ఏంటంటే తక్కువ పేమెంట్ 10th క్లాస్ బొద్దుపోతామనరా హై మాత్రం అది అయిపో కొట్టేస్తాం అనుకోకండి. BED కంప్లీటెడ్ మీన్స్ వెరీ గ్రేట్ ఇష్యూ కనాతే బాయ్ బై మంగడం కనాతే ఎత్తకం డజింగ్ కేనోల్ అని తక్కువ ఎరుచుకో BED మే అయితే ಅವಡಿ ಎತ್ತಗೋ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮೇಲಜಿ ಅವಡಿ ಎತ್ತಗೋ PG ತಕ್ಕೋಲಜಿ ಅಲ್ಲೇ ನಮ್ಮ ಮೊಲ್ಲ ಚೂರು ಕಲ್ಸಿ ಅಜಂಗ್ ಲಿಬೆ ನಾಮನ್ ರೋಗ ಟಿಕೆಟ್ ಲಿಬೆ ಜನ ಬತಂಗ್ ನಂಗ್ ತೆಂಜನಂಗ್ బిండం అయి అల్లి నాకు గోలే తాగడం బిండో నేను సున్న గమలబేన్ సీకిటి జీవితంలో మీరుంటే అది కూడా ఎత్తుకోబడిన గన ఓచండి కనసన్ అల్లేన్ ఆ పోయినకు అడేబండి ఎత్తరో ఏం గమలేన్ ఎన్నగో ఆ వెలుగుని మనం ప్రకాశవంతంగా మనం చేయాలి. మన గ్రామంలో, మన జీవితంలో, మన సంఘంలో, సమాజంలో మన వెలుగుతో, మన లక్షణముతో ప్రకాశవంతంగా వెలుగుగా కనబడాలని అంటే మొట్టమొదటిది మన యొక్క నాలుక. ఇది చాలా చిన్నది మన అవయవంలో అన్ని కదా, చాలా చిన్నదే, కానీ దీనిని కూడా నరకానికి తీసుకెళ్తుంది. ఉసనగాలి మీద యువర్ మై హార్ట్ బీట్ అన్నాడు. తర్వాత ఏమైందని అంటే మరి బాండ అవుతాయి అసలు పిల్లకాయలు జాగ్రత్త అన్న టైంలో మండ్రెండాలు చేయొద్దు కానీ పదవ బకరాగానే సార్ తక్కువలు పడి ఆయన ఎంత రిజెక్ట్ చేసాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం మాట్లాడే విధానం బేర్నాలేం బాతేన్ కిల్కిల్లేన్ అలా జాలం పెంచినతే Angayam lengan alang kan birnalen channara bir pardami kunina to bawman rahman ranajam sayete kabate birnalen baten bo arab sweda gademinate sign in your word. నీ మాటలతో వెలుగుగా కనబడాలి, నీ మాటలతో మంచిగా కనబడాలి. అది ఒకసారి చదవండి మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21. Karanidan mandring nan laangan adnelingan dako bar ayingan aman ranji antate tumyuntaji aninji anta joon jomtaji కరియేదండో మండ్రెంగ్ బుత్నాదన లింగండకు లాంగనాదన లింగండకు మన నాలుక ఆధీనంలో ఉంది. కాబట్టి నువ్వు ఒక మనిషిని సంపదాన గమలబెండర్ నీ ఆత్లోనే ఉంది. ఓడ అమ్మేం బెండరండి అమ్మాయితో అలాంగ్ లింగండకు తినాసన్ చాలా మంది మా స్నేహితులు ఫోన్లు చేస్తుంటారు, మా స్టూడెంట్ లేదు అర్ను కొంచెం ప్రాబ్లం సేలే ఎత్తి ఒప్పంలో వినతో ఫోన్ లింగం బాతే కనీలింగం బాతే జాడిన బేర్నా అలాంగం బాతే బహుమన్ రజనం కయ్యితే do alang bate birnale bate na bawman rajanang manreng nang yang tatam lanum na bate kanasan na నీవు ఆమెను అకినొత్తే నాయం లేంగన్ చదువుకున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. స్టూడెంట్లు అందరూ గుర్తించుకోవాల్సినటువంటిది మీరు ఎవరినైనా రెస్పాండ్ అవుతే, ఎవరైనా మీరు ఈవెన్ అన్నోన్ నంబర్ ఫోన్ లో వస్తే, అన్నోన్ నంబర్ తెలియని నంబర్లు వస్తే మీరు ఎతిమినతే అజాలంత పరెం రెస్పాండ్ మెత పరెం బిండో బంగ్సా రెస్పెక్టెడ్ వర్డ్ బతబెన్ రెస్పాండ్ మేబా ఎర్గలం మర్దెన్ రిజెక్ట్ మేబా బిండి జబర్ బోతర్ స్టార్టింగ్ మెతై గమల మేలండే నొక్కి బర్ బోతర దిన నొక్కి డేతి బాయ్ బై కల్ డేతి నేను అన్నోన్ నంబర్ నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. వంతపురంగా పల్లి మర్జీ వంతపురంగా ఏరియా మర్జీ జాలంత బాయ్ నంబర్ ఇయర్ అయితే రీసెంట్లీ స్టార్టింగ్ అయితే హాయిగా అయితే నేను హాయి గమలై అవర్ యు అయితే జం బంగ్సా గమలై సరంగామన్ నేను మతింపుగా అయితే maybe gamlay sa tanga diten tati ko kay nya naman sir galam tay ka bangsa gamlay I want to say something to you gamlay no I am not recognized to you, no need to share with me gam respond malay seringanin okay gamangal acknowledging bade bogo etin ta ben na opling tam gamito o gamlay ite gam tay no ite birte butu nagalam bade kito na bantan ji anang ayam lengan sanna beran jabat na len awde to be బేర్తేమి కులీలింగం బాయ్ బై కల్కల్డకు కనసన్న చదువుతున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. బంగాత బెన్ అవలం తేగంత బెర్తనాయం డెంగన్ బేర్నా బెన్న బాతే మండ్రెండండకు బేర్నా బెన్న బాతే కరణి దంజనం
మరణం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి, ఆలోచించుకొని రెస్పాండ్ అవ్వండి. మీరు కూడా ఎవరినైనా క్రాలోకి పసలేంజి అసలు ఉండలేంజి అంగంత దంగడంజి ఒలంగంతేంజి అంబియన్ స్కేర్ మోయ్ గల అమ్మ తెంగజరంగా ఆవాలంత తక్కువలోకి రెండోసారి ఒక ఆయన పొంగిపోతాడు, మూడోసారి ఒక ప్లీజ్ కెన్ యూ గివ్ మీ యువర్ నంబర్ గంతే నంబర్ నప్తి ఇంగంత ఒకటి తీర్చుకోరు జాతవి అంత అతికి ఒక హాయి గమనంత నా హాయి గమత ఎలా మెల్ల పెరిగిపోతుంది అతికి పోయి పోయి కలకలదంతే బేర్నాన్న బాతే అంతే రాస్తాను. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. బేర్నాలేం బాతే కర్ణితనే కనసన్న అంగంతలేన్ ఆ బేర్తేంబి బో అరబ్ స్వీట్ ఆగి నెడ బేరంజాలి నా అబ్జర్ బేర్ చేస్తా నాకు బిందతే దసన్ ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 చూడండి ఒకసారి. ఆ ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. Kenapa? Oh, bin sering itu za anirsan dundong itu, bindo teman amarung tena nasan, itu bangsa, antate main dung itu, yang tegamle antate anamdang merunci ado asuyuman tite. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు పలుకుతున్నప్పుడు, మీరు ఉచ్చరిస్తున్నప్పుడు అనుకూల వచనమే పలకాలి మీ నోటి నుంచి. అవసరం దాన్ని బట్టి అనవసరమైన మాటలు పలకకూడదు. ఎవరైతే అన్యులు ఉన్నారు, ఎవరైతే దేవుని కొరకు తెలియదు వాళ్ళు ఇవే దగ్గర నుంచి ఒక సాగదీసి మాట్లాడతారు. అంబిందమాని సాగదీస్తే నువ్వు కూడా సాగదీస్తాను కానీ అలా మెల్లమెల్లగా ఏమైపోతారు అంటే మన జీవితము పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంత అభివృద్ధి నయం లేక ఇతరులకి ఉపయోగకరమైనటువంటి అనుకూల వచనమే పలకాలి. angat jalang aya abiar bertibeji jalang tebeji kanabir na batnya jalang tay gamangamle kunabir nan bangsale ay na dong jalang binata sana se kanasan abay lingan bernalan batin aptar bendete bernalan batin aptar bendete sign in your word angat amang bertin kanalanglen sal jagarta ogandila birna bendete amang bernanan batin karanyidandaku bernanan batina మన్రెంగండకు. కాబట్టి నీవు బతకాలనంటే నువ్వు చదువుకున్నటువంటి రోజులలో నేను ఒక యంగ్తేనై బంసాల కినోల్తేనే గమనండి బెర్నానం బతేనామ మరంతం మన్రెంగంజరం యాంగ్తే నువ్వు బెర్నా జడినారు బై బై బంసడకు అంగతలేన్ బెర్నాలే నిరప్ బెర్తింబి బంసా సనామంగంజరండకు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18. పన్నెండవ అధ్యాయం 18. Boman rabir nati berni tende nitu nambari kadi pa nambari bernalen kadi pa nambari dirga berandam ha gamlende nitinde doke lama berjagoye నెమ్మది లేదు, మర్యాద మాటలు లేదు తన జీవితంలో. ఐవెండో డిస్కషన్ సంబంధించినటువంటి సంభాషణ కూడా కొంచెం అభ్యర్థి నయంలో నొప్పి కలిగేలాగా పదాలు పలకతే ఇతేజ లాభం ఎంత అతేన కడిగిమ నంబరి బీండో లగమ్మరన్ బనుటి మరన్ అభిర్ననతి సనామండం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సనామండం లగబ్ బేరన్ బాతిన్. కాబట్టి మనం అందరం చూస్తున్నాం కాలం మనం అందరం ఎవరి సంబంధం అంట? దేవుని యొక్క సంబంధి, దేవుని యొక్క సంతానం. కాబట్టి దేవుని యొక్క కుమారులం. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నేను అభిర్ని బినసన్ ఐర్ బబెబ బంసాలే అభిర్ని బెండెతి నెదబ అజ్నాలగతి బెండెతి ఎత్రెన్ గమంతం కనుగొండెతి కనసన్న అనుకూల వచనమే పలకాలి మన నోటి నుంచి. యవ్వన దశలో మనం అందరం కూడా అంగంత బేర్తేంబి ఆయం లేంగన్ బంసాలే కిల్కిల్లేన్ ఆజాలం బెంజెతి బెర్నాలేన్ బాతేనా sanamangan dete bernalen batena kadi banam kanasanna alem bernalen bangsale kilkilar kuni benete barako yangam na benete ale yangam le apoy tanara fite bernalen baten తోడు నయం ఉప్పు వేసినట్లు మన మాటలు కలిగి ఉండాలి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6. కొలొస్సి కంబోలన్ ఉంజే సుడంతుడు దీనితోడం బెర్నాబెన్ అసయమం బాతే బసట్టాగే అనబేలంగన్ దేతి యాంతిగంలే టీ మన్రన్ అడో ఏంగాలి అజాలం బెండేతి అంతాతే అంబెన్ రప్తి ఆగలంతే. హై మై బాయ్, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంబిన్ ఒడారన పనిరాధన్ అంబిన్ డీలే తిన్నాను గమని అక్కడ ఒక రోజు అని చెప్పలేదు. ఇక్కడ నీవు వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు ఒక రోజు నువ్వు సండే వెళ్తున్నావు. సండే సర్వీస్ కి వెళ్ళేటప్పుడు మాత్రమే నీ మాటలు. హే గారు నమస్కారం అండి, బాగున్నారండి,
బ్రదరు అన్నయ్య బాగున్నారండి, చెల్లెలు బాగున్నారండి అంటాం సోమవారం నుంచి శనివారం వరకు. ఇంకా నువ్వు ఎగతాళిగా నువ్వు మాట్లాడితే, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఆ యొక్క భాష నువ్వు పలుకుని వాళ్ళని మాట్లాడితే, జాడి నామన్ నీ జీవితంలో ఇంకొకరిని నీవు కాకని కడీబ నంబర్ నడైతే బిందు సనాయమని అతను కనసన్న ఉప్పు వేసినట్లు నువ్వు నీ యొక్క పలికే పదాలు ప్రతిదినం కూడా ఎత్తుగా అటైపోయింది అయితే. హల్లెలూయా. మనం వంట చేస్తున్నప్పుడు కూరగాయలు కానీ వంట చేస్తే, లేకపోతే చికెనో లేకపోతే మటనో వంట చేస్తే, అన్ని దినుసులు, అన్ని మసాలా దినుసులు వేసినా కానీ మనం ఉప్పు వేయకపోతే రుచి అనేది తెలియదు, తెలిసిపోద్ది. లేకపోతే మనం తింటే అది ఉప్పు కనిపించదు. ఉల్లిపాయలు వేస్తాం, మిరపకాయలు వేస్తాం, ఈవెన్ పప్పు దినుసులు వేస్తే కనబడతాయి, అసలు లేదు గిట్టాతాయి. ఉప్పు వేసినప్పుడు ఉప్పు కనిపిస్తుంది అంటే కనిపించదు, కానీ తింటే కనిపిస్తుంది, తింటే కనిపిస్తుంది. నువ్వు మాట్లాడితేనే కనబడుతుంది అనమాట, నీ మాటలలోనే కనిపిస్తుంది. తనలో మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి చదువు ఉన్నది. గమంగంలే అమన్ బతిన్ జడగంలే గమంగ్ తుంజన గనుగుండేది. కనీసం నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో, నీ గ్రామంలో, నీ సంఘంలో, నీకు ఉన్నటువంటి సమాజంలో, ఈవెన్ హాస్టల్ లైఫ్ లో నువ్వు ఉన్నప్పుడు కూడా నీ యొక్క పలికే పదాలతోనే వెలుగు అనేది అక్కడ కనబడుతుంది. ఏ విధంగా అయితే ఒక గదిలో మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ గది మొత్తం వెలుగునిస్తుందో, నువ్వు ఏ హాస్టల్లో అయితే నువ్వు ఉంటున్నావో ఆ హాస్టల్లో నీవు పలికే పదాలు మంచి దేవుని యొక్క మహిమ నిమిత్తమై పలికే పదాలు నీ జీవితంలో నీ నోటి నుంచి వచ్చినట్లయితే హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసుకొని నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వు నీ మాటలు అసాంగ నంబరి అసాంగ నజన వితిన్ కర్ర సాంగ పోతాయండి కరిల్లండి కరిల్లం పిచ్చేదు. ఇంకేది ఉంటుంది గట్టిగా సేదుగుండేది? ఏపాకు సేదు అదే కూడా మెడిసినే కాదు. బెరినాన్న మాత్రం మన రావడం ఒక సూదాలు డక్కుడిందండి అనండి. సత్తం పిల్లలు కాదు, మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బెరినాలే మధ్య పద యాకూబు రాసిన పత్రిక అల్లే నాగత్ కెనోతం కొత్త జనండి కెనో 3:5 ఇల్లు పెట్టారు. నాలుక చాలా చిన్నది గాని శరీరం మొత్తము నాశనం చేస్తుంది. నాలుక చాలా చిన్నది ఒడసు పెట్టది, ఇది చాలా చిన్నది. కానీ ఈ నాలుక మన శరీరాన్ని నాశనం చేస్తుంది. యవనస్తుడా జ్ఞాపకం చేసుకో, ఎవరినైనా నువ్వు మోసగిస్తే నువ్వు బాగా ఆలోచించాలి. యవనస్తుడిగా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎవరైనా యవనస్తుడు నువ్వు ఫోన్ చేసుకొని లేకపోతే ఏదైనా ఎగతాళిగా మాట్లాడితే ఆ నాలుకతో నా జీవితం నాశనం అయిపోతుందని గుర్తించుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి నాలుక చాలా చిన్నది కానీ ఇది భయంకరమైనటువంటిది. కాబట్టి మనం వెలుగుగా ఉండాలంటే ఏ విధంగా అయితే ఒక గదిలో మనం లైట్ ని మనం వెలిగిస్తాం, నాయం లింగన్ ఆ రూమన్ కుడ్డవన్ తన ఆరంతైతే గుర్తుంచుకోండి. మనం క్యాండిల్ కొవ్వొట్టి ఎంతమంది చూశారు? కొవ్వొట్టి హల్లెలూయా. క్యాండిల్ అనంత లెంగితే వెలిగిస్తాము, బాడీ మొత్తం కరిగిపోతుంది, కానీ వెలుగుని ఇస్తుంది. నువ్వేమైనా దేవుని యొక్క సంబంధిగా దేవుని యొక్క సంతానం నాకు అని గుర్తించుకొని అంత అభ్యర్థిన్నాయం లగా బేరంజబాతి తనం ఏం బేరంజబాతి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఈవెన్ సమాజం నీకు తక్కువగా చూసుకొని అవమానించినట్లయితే నీవు భరించాలి. కెండిలం గిజబె కొవ్వొట్టి తన శరీరం కరిగిపోతుంది కానీ లైట్ ని ఇస్తుంది. నీ మాటలతో అంగంత జాడగో లగబోయ్ గామింగ్ తీజి గాంలేత గాంబెర్తే ఆంగా బెర్నేత నాతే ఈ రోజు గట్ల అది వచ్చింది అని చాలా మంది హేళన చేస్తారు, కామెంట్స్ చేస్తారు. కానీ కొవ్వొట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా అది లైట్ని ఇస్తుంది కానీ తన బాడీ ఏమో కరిగిపోతుంది. అదే విధంగా నీవు ఈ సమాజంలో నీతియుక్తమైనటువంటి జీవితంలో నేను గడుపుతాను గమలే ఒక ఆలోచన, ఒక మార్పు జీవితం నీలో కలిగి ఉన్నట్లయితే నీ మాటల ద్వారా నీ నాలుక నీ అధీనంలో ఉంచుకొని నువ్వు మాట్లాడినట్లయితే జాడిగంలే నీవున్న చోటు నీవున్న దగ్గర ఆ యొక్క చుట్టుపక్కల కూడా సరౌండింగ్ టు యూ లైట్ ని ఇస్తుంది, వెలుగునిస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. రెండోదేమో సైన్ ఇన్ యువర్ యాక్షన్, నీ యొక్క ప్రవర్తన జాడిగా జ్ఞానం జనండి అరబ్ సుయిటా గాడే పిండేతే బోయ్ కంబోన్ లక్కిందల్ బా హెజ్రా గ్రంథం 7:10 హెజ్రా గ్రంథము 7:10 దొరికిందమ్మా. హెజ్రా గ్రంథం హెజ్రా కంబోలం గుల్జీ అసుడం గల్జీ Akinolba. Itinasan gamlenden Ezra gamangtungan anosojan anyang nabin do amani bin asan do Israelingen hitungan anosojanji
do pananyan ji anyang yang binasan anindaman radu loge apiachi netem. Sorry, gabrichi netem. ಗಬ್ರಿಚಿನಿತಿ ಹೆಸರ ಆಯ್ನ ಆನಿಂಡಮನ್ ಗಬ್ರಿಚಿನಿತಿ ಹಂಗಂತ ಜೆರೂಸಲೇಂ ಬ ಏರಿತಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನ ಮ್ಯಾನ ಬಿನಸನ್ ఆనిండమన్ ఆజ్ఞానం బినసన్ హంగంత జెరూసలేం బట్ అడవితి ఆయన పోయి తీర్మానించుకున్నాడు ఆయన అక్కడ నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి చదవడానికి స్టడీ చేయడానికి ఇక్కడ నుంచి నేను ఒక తీర్మానం చేసుకుంటాను నేను ఇంత దూరం వచ్చాను കുനായം ഞാലേ ചെയ്ത് അതിർക്കൂണ് അനുസരിച്ച് 15 കിലോമീറ്റർ ഞാൻ ഇരുള പിന്നെ മണ്ണേ അന്നായും ഞാൻ അകാസ അങ്ങനത്തെ ഞാലേ చేరి అడుగుతున్నా అంతే అబ్బాయి అని గబ్రీచేనైతే నేను ఇంత దూరం నుంచి వచ్చాను నా బతుకు తెరువు కోసము నా సమాజం కొరకు నా సంఘం కొరకు నా ఇశ్రాయేలు జనాంగాన్ని లీడ్ చేయడానికి నడిపించడానికి నేను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆయన బెండైతే తీతగంతలో జ్ఞానం ప్రాక్టీస్ అండ్ టీచింగ్ స్టడీ ప్రాక్టీస్ అండ్ టీచింగ్ జ్ఞానతేనై abo katenay do nyang ta jaben ko tanin gamti yagi ben na bendo amoda beren nyangnan చదువుకున్న ప్రతి విద్యార్థులు జ్ఞాపకం చేసుకోండి అంగంత ఆమె హాస్టల్లో గండకోతేను వాడమని అంగంత కాలేజీలో గండకోతేను వాడమని అవి రూమ్ రెంట్ తీసుకొని మీరు చదువుకుంటున్నారు ఆమెను గబ్రీజ్ ఎనిబెండైతే నీవు ఓన్ టైం టేబుల్ రాసుకోవాలి క్లాస్ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నీ లైఫ్ సంబంధించిన టైం టేబుల్ నువ్వు ఎక్స్ట్రా టైం టేబుల్ రాసుకొని నేను నా కుటుంబం వదులుకొని నా తల్లిదండ్రులు వదులుకొని నా గ్రామం వదులుకొని ఇక్కడికి వచ్చానంటే గల కారణము నేను చదవాలి నేను ఒక మంచి స్టూడెంట్ గా నేను తయారవ్వాలంటే నాకు నేనే సిద్ధపడాలి అనే ఒక ఆలోచన దృక్పథం ఉండాలి ఏ విధంగా అయితే హెసరా ఆయన తీర్మానించుకున్నాడు ఆయన నేను చదవాలనుకుని ఆయన అనుకున్నాడు గబ్రీజ్ ఏంటైతే సోరాంబతడే గంతడే గబ్రీజ్ నా గనక నేను ఇక్కడ నుంచి నీ తీర్మానం తెలుగుండండి నేను ఇక్కడ చదవాలి నేను అంతే ఎంతమంది చదువుతున్నారు నేను చదువుకొచ్చాను కాబట్టి చదువుతాను అంతే నీ యొక్క లైఫ్ చదువే ఇంకేమి లేదు ఇంకా అక్కడ ఏం చేయరు ఒక మొబైల్ స్టార్టింగ్ మొబైల్ చూసాను మొబైల్ వాడదు మొబైల్ లింగన్ అవార్డు ఇస్తాను ఫోన్ కాల్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అయ్యాం లింగన్ సనైస్ అయ్యాం లింగన్ నేను తప్పిండో ఎక్కువ సమయము మొబైల్ ఇంటర్నెట్ లింగన్ అవి యూజ్ మేలండేన్ బోయ్ కలకల్ ఎత్తుబెన్ చదవలసినటువంటి మీ చదువులేరు అన్నమాట కాబట్టి అల్లే హెసరా ఆయన తీర్మానించుకున్నారు నేను చదువుతాను అన్నాడు చూడండి ఆ రీతిగా మీరు తీర్మానం అనేది చేసుకోవాలి సత్యం ఒక లోకపరమైనటువంటి జ్ఞానం కాదు కానీ ఇవేంటో లేదు ఒక దేవుని సంబంధిగా క్రైస్తవులుగా మనం అందరం కూడా ప్రభు కొరకు జీవిస్తున్న అవసరం గమనిస్తున్న అవసరం నేను నేర్చుకుంటాను అనే తీర్మానం నీలో ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞ ఏటో నేను పాటించాలి నేర్చుకోవాలి చదవాలి అధ్యయనం చెయ్యాలి స్టడీ చెయ్యాలి అనే ఒక తీర్మానం నీ జీవితంలో కలిగి ఉండాలి రిబన్ రాయిపోయి కుటుంబం ఒక ఫ్యామిలీ నాకు ఎదురయ్యారు సార్ మా కొరకు ప్రార్థన చెయ్యండి అని అన్నారు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం అంటే నా యజమాని అంటే నా భర్త కూడా బైబిల్ అంటే ఆన్లైన్ లో మేము క్లాస్ తీసుకుంటున్నాము నేను కూడా తీసుకుంటున్నాము మా పిల్లలు చాలా చిన్న వాళ్ళు వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసులు కూర్చుంటున్నారు చిన్న క్వశ్చన్ చేస్తే దాన్ని రెస్పాండ్ అవుతున్నారు అని అంటున్నాం అని మేము తీర్మానించుకున్నాం ఇప్పుడు 3 years అవుతుంది ఆన్లైన్ క్లాసులు మేము నేర్చుకుంటున్నాం దాని గురించి ఆధ్యాత్మికంగా మేము బలపడడానికి మా కొరకు ప్రార్థన చేయండి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్నారు హల్లెలూయా మేము తీర్మానించుకున్నాం దేవునిలో ఎదగాలి సమాజం కొరకు ఏ బాధ్యత అయితే నాకు దేవుడు ఇచ్చాడు ఆ బాధ్యతను నేను చక్కగా నేను చేయడానికి కూడా ప్రార్థన చేయమని అన్నారు కాబట్టి ప్రియమైన యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాలి మనం తీర్మానం చేసుకోవాలి నేను చదువుకుంటాను అని మరొక యంగ్నాబెన్ సైన్ యువర్ ఇన్ యాక్షన్ గమనించండి అప్తార్బెన్ తరం తంబెంజి బారాబెంజి తలనుంబెంజి అందుకే యాకూబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 చూసినట్లయితే ఆ క్రియలేని విశ్వాసం మృతము అని అంటుంది అక్కడ భారతేండి యాక్షన్ తేండి భారతీయ దిగదాసనామిరంగా తీసుకున్న గంజమని సత్తం తీసుకుంటే మన చదువులు పెరిగిపోతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చెప్తామే అంత బొమ్మను రవాలైతే తెలియదండి గమ్తుంది జనాలుగా తీవి వాడు ఫెయిల్యూర్ తెలియదు ఇతను అసలు మంగళ నీ యంగ్ వినాసన్ అంతే అసలు బంశాలి ఏం గుడ్ వర్క్ మంచి కార్యం బంశ బారాలని చెప్తాను అల్లేన్ గౌర్చాంగ్ లేన్ మన్రెంగ్ నాలేన్ బో అరబ్ స్వీట్ ఆగేలేన్ అదే వినాసన్ ఆయరబా గోయిబా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16 Tanah Arbin Pirati, yang nabi marang itu nih.
నేను ఉసనగలిగే ప్రతి స్టూడెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎప్పుడైతే చదువుతున్నారో మీ జీవితంలో చదువుతున్నటువంటి లైఫ్లలో మీరు మీ లైఫ్ లో పోలీస్ స్టాప్ పెట్టకండి, కామా పెట్టుకోండి. తిన ఒక కామాగరంగా మీకు ఉన్నది అర్థం కదా. కాబట్టి ఇంక నేను చదవాలి అని ఒక ఆశ, ఒక గోల్, ఒక ఎయిమ్స్ మీరు పెట్టుకోండి. కానీ నేను పోలీస్ స్టాప్ ఇంకా అయిపోయింది దాడి, నాకు ఇంకా యవనస్తులేమో అయితే కోయిన అయితే అనే ఆలోచన పెట్టకండి. యవనస్తులేమో ఓకే జరయామ సైల్ తీంబా బడే డైలీ కావాలి పోలీస్ స్టాప్ అయిపోయింది చదువు కావాలి మనం కామ పెట్టుకోవాలి. సీరొంగ్ లింబిజండి కినోలండకు పెట్టి సీరొంగ్ లింబిండే పిల్లలకంటాం. తర్వాత ఇంకా అన్ని పోతాయి, ఇంకా చదవాలని ఒక ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి అది ఇంకా కునాయంబని ఎండ్రంగా అడుగుపోయింది నమ్మతో ఏమండకు ప్రతిదానికి ఏమండకు సీరొంగ్ బిండం అయ్యమండకు. ఎన్ని సంవత్సరాల తర్వాత సీరొంగ్ అండి అయితే ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం అయితే ఒక యవ్వనస్తుడు పెళ్లి చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి పురుషుడు అయితే 25 సంవత్సరాలు నిండాలి, అదే స్త్రీ అయితే 21 సంవత్సరాలు నిండాలి. అంటే నాలుగు లింగన్న సీరొంగ్ తినేగం నానవగన్నాడు కుడం కూడా పర్లేదు పర్వతే చదవండి విండో ఏంద్రంగా ఏమండే నా సీరొంగ్ boy kalkal dak minyam len tunjeng lenjere nyadap jolda limbe jenanden aadhar card senjak melibe jenanden boka doctor je minyam len tunjeng lenjere boy kalkal dak kodate kana sana చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకొని అనుకుని వినాసన ayurveda ambem bara benje bate nyangna benje bate ambem begadan jamang ba naptar ba begadan jamang geiba yantagamle gamang tunjanang ganugon do pani mingandete మన బతుకులు క్రీస్తులో నుండే ఉండి బతకాలి. క్రితుంలింగ్ అన్న డకోండకులు నామండ్రంగా నామ్యానాబ బిండోల్లెన్ ఓడర్దాగి అతరం తమ్లింగ్ డకోండకులిన్ ఎత్తగోయ్ అనమ్యానాబ ఎత్తరంగ మంతుంగం జతగంలే కల్కల్ అనమేలంgne కనసనల్లెండ మండ్రంగ్నాలెన్ బోరప్సుయిదాగి అదే బినసనార బగోయబ ఓకే ఇత్నప్సే బినబెన్నెతల్లెన్ అనబ్యాగిలెంగన్ సైన్ ఇన్ యువర్ క్యారెక్టర్ నీ యొక్క లక్షణముతో ఎత్తగ తరం తన్నం జబాతెన్ ఆ పీర అబెండెతే అత్తార్ బెండెతే తరం తన్నం జబాతెన్ అంతేనా తోడం ఇంగ్లీష్ వర్డ్ అక్కడ క్యారెక్టర్ ఇస్ నాట్ ఇన్ యాక్ట్ బట్ ఇట్ ఈజ్ లైఫ్ స్టైల్. చాలా మంది నటిస్తారు, సంఘం జరిగితే నటిస్తారు, ఒక భక్తులుగా నటిస్తారు, విశ్వాసాలుగా నటిస్తారు. కానీ చర్చ్ బయటికి వెళ్ళిపోతే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే సమాజం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. ఓడారంగా కొంత ఎత్తంజి నేను ఒకటి సత్తా మనం చెప్పరంగా అమ్మకున్న అతడు గమ్తాయి సినీ ఇండస్ట్రీ లింగన్ స్క్రీన్ దగ్గర స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ హ్యాక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ రియల్ లైఫ్ కాదు అది. ఒక్కొక్కసారి వాళ్ళు చూసుకుని ఎమోషన్ అయిపోయి కన్నీరు వచ్చేస్తుంది మనకి. బొత్ సినిమా నాకైతే నేను రీతిని ఆమె నాకు గిజడే సినిమా చూడరు కదా. ఆ బొత్ గీత కక్కలు ఇమోషనల్ అమాట అతను ఆయన యాక్టర్ మీద కున్నది తన బతుకు కోసం ఆయన యాక్ట్ చేసుకుంటున్నాడు. అగన్ రోజు స్క్రీన్ అంటున్నాను అలాగే ఇలా అమ్మటి నేను ఓకే పుణ్యాంజీ తొనంజీ అయ్యమైపో మన జీవితాలు మన యవ్వన దశలో మన యవ్వన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అలానే మన క్యారెక్టర్ నటించకూడదు. క్రీస్తు అతను మండ్రంగ్ నాలుగు తక్కువైతే అంతేనా సన్న తరం తమ్లేం చెప్పో అరప్సుయిట్ ఆగిపోతానా ఆర్కి అప్సుయిబా పిలిపిలికి రాసిన పత్రిక 2:15 మత్తయి స్వార్త 5:8 పెట్టిన యోహాన్ స్వార్త 14:15 కనసన్న యాంతగంలో లేన్ బోరప్సుయిట్ ఆగి అల్లేన్ ఆ డెలం తెన్ నో ప్రాబ్లం ఆ డెలం తెక్కున సర్జనంగా నాకు మీద తెత్రేన్ యాంతగంలో గమంతుమం జనం గుండెతే యువర్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఇదగంతదో యువర్ డిగ్రీ ఇస్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్. Real education is seen in your behavior, mean character. Taram tam namji, degree nam jati, nyangna nam jati, abo is piece of paper. Winter taram tam namate, jade gamle, nyangna namate, abo taram tam namate. Kanasana chinnappudu, mabadi school lengan, ode anganwadi lengan, ore mundu karam shikshan నేర్చుకోవాలరో తర్వాత దానికి అదే చదువు వచ్చేస్తుంది అంటారు. కాబట్టి మన క్యారెక్టర్, మన లక్షణాలు, మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం అందరం అది జ్ఞాపకం చేసుకుంటూ 12 కునంబరి యామ్యానాభినాశనాయరబోగోయబా కానీ లేన్ ఆ యత్తగంలో ఇర్దిర్న అమరం జంబరి డేబి యవనస్తులు అందరూ జ్ఞాపకం చేసుకుందాం. కూడి ఉన్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. అలా మన జీవితంలో మార్పు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి వాక్యం విని గాని వెలుగు దానికి అపోజిషన్ ఏమో చీకటి అంటే బ్యాడ్ హ్యాబిట్. దరఫ్ శిబిర్ గాని మొబైల్ లింగన్ బొత్తి అల్లే మగా లంగ్తేన్ ఫ్రీ ఫైర్ గేమ్ లింగన్ ఓడాదాగి అమన్ లింగన్ బొత్తి ఆల్కహాల్ లింగన్ బానిసలు అయిపోతున్నారు, మద్యపానీయంలో బానిసలు అయిపోతున్నారు, స్మోకింగ్ లో బానిసలు అయిపోతున్నారు.
ఆ తర్వాత బొద్దు బాయ్ ఫ్రెండ్ ఏర్పాటు చేసుకుంటారు, కొందరేమో గర్ల్ ఫ్రెండ్ ఏర్పాటు చేసుకుంటారు. ఎత్తగంలేగాని బానిసలు అయిపోతారు. చాలా జాగ్రత్త. Libubin seiti go iti panang bilita jela mandang nabi seiti panang bilita jela banang senati ada kuentinasan jagarta le ada kune binasan air bagoi ba ale nyata gamle kitong lengan kitong naman rajasan ale kutar kuna ba Arab sibir ఎంతమంది కప్ప చూశారు? కప్ప తక్కువ మంది చూశారు. కప్ప చూపిస్తాను మీకు. చేప ఎంతమంది చూశారు? హల్లెలూయా. కప్ప ఎక్కడ ఉంటుందండి? నీటిలో ఉంటుంది, తర్వాత బయట కూడా ఉంటది, అవునా కదా? చేప ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుంది, ఉండదా? నేను చూసాను, బయటే ఉంటది. అది బయట ఉంటుందా, నీటి లోపల ఉంటది? అది కప్ప ఏమో బయట ఉంటది, బయట ఉంటది, నీటిలో కూడా ఉంటది. ఇష్టమైనప్పుడు నీటిలో గంటుతుంది, ఇష్టం లేనప్పుడు బయటికి వస్తది. చేప ఏమో నీతిలోనే ఉంటది, పొరపాటున బయటకు వస్తే ఏమైపోతుంది? జ్ఞాపకం చేసుకోండి. ఒక యవనస్తుడుగా నువ్వు, క్రైస్తవ కుటుంబంగా నువ్వు కప్పలాగా జీవితం జీవించకు. ఇష్టం ఉంటే నీతి లోపల, కష్టం ఉంటే బయట లాగా చేయకు. చేప తీర్మానించుకున్నది, నేను బతకడానికి దేవుని కోసమే, సావైనా బతుకైనా మంచి అయినా చెడైనా క్రీస్తులోనే ఉంటానని తీర్మానించుకుని. కాబట్టి నీతిలోనే చేప ఉంటే బతుకుతుంది. పొరపాటునది నీరు ఇంకితే చచ్చిపోతుందండి. అందుకే ఆలోచిస్తుంది, ఎక్కడ నీరు ఉంటుందని ఎతుకుతుంది అది. ఆమెన్ క్రైస్తులో ఉన్నావు, నువ్వు క్రీస్తులో నువ్వు ఉన్నావు, ఉన్నంత కాలం నువ్వు బతుకుతావు. క్రీస్తు బయట నువ్వు ఉంటే నువ్వు సస్తావు. కప్పలాగా నువ్వు బతకకు. కప్ప ఏమో ఇష్టమైతే నీతి లోపల వెళ్తుంది, కష్టమైతే బయటకు వచ్చేస్తుంది. నువ్వు చర్చ లోపల వెళ్తావు, దేవుని యొక్క వాక్యం వింటావు, బయటకు వెళ్ళుకుని మళ్ళా సమాజంలో కప్పలాగా నువ్వు అటు ఇటు తిరిగేసుకొని మళ్ళీ అవసరమైతే నీతిలో మునిక్కో. తీర్మానించుకో. ఇప్పుడు నీవేమైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే, చీకటి జీవితం నీలో ఉంటే, ఇప్పుడే నువ్వు తక్షణమే నువ్వు మార్పు రావాలి. నీకు నీవే దాన్ని సిద్ధం చేసుకోవాలి. నేను తప్పు చేశానని. ఒక ధనవంతుడు కుమారుడు, మీకు తెలుసు, లూకాసు 15వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు, 2 కుమారులు ఉంటే, చిన్న కుమారుడు ఏమో అన్ని ఆస్తుపాస్తులు, నాకు కావాల్సినవన్నీ నాకు ఇవ్వండి, నేనేమైనా చేసుకుంటాను, బలవంతం తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఉన్న డబ్బులు మొత్తం, ఉన్న ఆస్తి మొత్తం దేనికో ఖర్చు పెట్టేశాడు. ఇవేండు బేబీ గర్ల్ ఫ్రెండ్ ఖర్చు అయితే, ఆల్కహాలిక్ ఖర్చు అయితే, కుటుంబం అయిపోయింది. కరెక్ట్ గా అదే సమయంలో కరువు అనేది కరువు వచ్చేసింది. తనకు కడుపు కూడా మండుతుంది, తినడానికి తిండి లేదు, కూలి దొరకట్లేదు. బొత్తిడం మరంచడం కొన్ని భోజనం బాజాజీ 2 మధ్యాహ్నం మన బాజాయి బడి అసంగ నమాయం లెంగిలిబండి. రోజు కూలి ఎంత అంటే 400 300 ఇచ్చుకొని బొక్కడే బారాలి బొక్కడే బారాలి. మొబైల్ వచ్చిందని ఉత్తిగే ఫోన్ పట్టుకుని అల్లా అక్కడ దాకా ఉత్తిగే టైం పాస్ అని. టైం ఎంత అయిపోతుంది, ఎప్పుడైపోద్ది దాకా 2 మరి జానవకంటుకుని ఎప్పుడు టైం అయిపోద్ది అని లక్కంగా గిళ్ళు కూర్చొని యోగం ఒకే అయిపోతే టైం డబ్బులు కావాలి గమతజీ. ఎవరు ఇస్తారండి? మేబీ ఇలాగ అనుకున్నాడు ఈయన. ఒకండి ఇతనొక్కి బారా సాజితనొక్కి వాస్తుకొక్కి బొమ్మన్ రబాంగితే కంబోను అలుగుతున్నామని రమ్మని ఆవిడ వేతే. ఆయన, అయ్యా నాకు ఆకలేస్తుంది, నా ఆకలిని పోగొట్టాలంటే నీ దగ్గర నేను ఉంటాను, నీవు ఏ పని చేస్తే ఏ పని అప్పచెప్తే ఆ పని నేను చేస్తాను అనుకున్నాడు. సరే బాబు రమ్మన్నాడు. అంగంత ఇరైగా మెత్తే ఆయన జయితే అది మోయిలే, నాకు నా యొక్క ఆకలి దూరం అయిపోయింది అనుకున్నాడు. దూరం అయిపోయింది అనేసుకుని చాలా సంతోషంగా ఆయన రుచి చేసుకున్నాడు. మరి కంబోందని అన్న జొండవుతాను అది నడితే గోప్ బాబు అని జరిగితే గనాగం పంక్తి జొండార్తని చెప్పలేదు. జొండార్తే ఎత్తితే టైం అయిపోతుంది, మండిపోతుంది. ఒరుబోరు అయ్యంలింగన్ అబద్ధం జొండారు నప్పంలే అగాగానప్పు అగాగానప్పమండో తినలేదండి నువ్వు. లేదండి మీరు తేలేదు కదండి, నేను తినలేదండి. అరే పందులు ఏం మేసినాయి? ఏం మేస్తాయి పందులు? చెట్ట బురద పనికి రానివి మేస్తాయి కదా. మరి అవి మేసినైతే అది కూడా నువ్వు తినాలి కదా అన్నాడు. అది మేస్తా, ఇది తినడం. చూడండి ఒకసారి గుర్తుంది, మేయడం వేరే తినడం వేరే. వాళ్ళు మేసినాయి నీవు తినాలా అని అన్నాడు. ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చాడు తండ్రి దగ్గర పుష్కలంగా పనువాలని. బాబు ఇంకేసుకోండి అగంతనాథ రొప్పి గాయ అగంతనాథ గుర్తు తెచ్చుకున్నాడు. ఒక నా తండ్రి దగ్గర, నా దేవుని దగ్గర నేను తప్పు చేశాను కాబట్టి నేను ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను ఎర్దడును కాను కానీ ఒక బానిసగా, ఒక పని మనసుగా నాకు నేను ఎర్తం గామని తనకు తాను తీర్మానించుకున్నాడు. యవనస్తుడు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇప్పుడు ఎవరినైనా మీరు ప్రీ గేమ్ లో మీరు బానిసలుగా అయిపోయారా? లేకపోతే ఈ లోకపరమైనటువంటి అలవాట్లలో మీరు బానిసలుగా అయిపోయారా? తీర్మానించుకోండి.
నేను ఈ రోజు వాక్యం చెప్పాను వెళ్ళిపోతాను, ఇంకా మీరు నాకు కనబడరు మేబీ, లేకపోతే మీ సంఘ సేవకులు చెప్తారు ఆదివారం పూట వెళ్ళిపోతారు వాళ్ళు, కానీ నీ జీవితం నీది. కాబట్టి నువ్వు తీర్మానించుకోవాలి. ఎలాగైతే అతను ఆయన గబ్రీజ్ చేయనైతే గబ్రీజ్ చేయని బినసన ఆయరు ఇవ్వాలి. హల్లెలూయా. అగాదిజేని బెత్తలేని గమంతం గనుగున్నదైతేనా. హల్లెలూయా. మరుగుతున్న వాటర్లో జీవితం మన రాజు ఎత్తుగేటక్కడ వాక్యం చెప్తారులేండి, రాత్రి కూడా చెప్పాను. మరుగుతున్న వాటర్, మరిగించిన వాటర్ లో కోడిగుడ్లు వేస్తే కోడిగుడ్లు ఏమైపోద్దండి? కోడిగుడ్లు మరిగిస్తే ఏమైపోద్ది అంటున్నాను, గట్టిగా అయిపోద్ది. అవుద్దా కాదా? అదే బంగాళదుంప వేస్తే మెట్టగా అయిపోద్ది. కాఫీ పౌడర్ వేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. పొత్తు జనంగా తీయలేదా కూలింగ్ పెట్టానంటే నీకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారులే చెప్పండి అనేసి అర్రేసి అర్థవుతున్నా అర్థం మీద అసంకాంతి చెప్పి అర్థం చెప్తుంది. నువ్వు అనుబాబు పర్లేదు వెళ్తే నేను ఇంక తొందరగా ముగించు, నా పని ఇంకా నెట్ తగలట్లేదు అని సంకాబేన్ సాతారబేన్ రత్నోలి పరంగా ఇರುತ್ತೆ. ఓడు పోతు బంగాళదుంపలు అలా లమా ఇలా ఇరుతారు. అటు కాదు ఇటు కాదు. రెండు కాపీ పౌడర్ వేస్తే కలర్ నే చేంజ్ చేసింది. నా జీవితం ఇది ఎంతో ఉపయోగపడింది అనేసి మారు మనసు పొందుకొని ఆమె డయర్ రండి అని అట్లా అంతే. హల్లెలూయా. మనం అందరం లేచి యవనస్తులందరూ అతనం బాబోయ్ సుర్పేట నాకు నేను చెప్పతున్నాను లేని ఆ జడిగంలే గర్భేరం చెప్పి రోయంగా సుర్పి గర్భేరంగం కునాతి అబాయం డంలేన్ మన నబాయం డంలేన్ ఆ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. యవనస్తులందరూ చదువుకున్న గురువులందరూ మనం శ్రీగంలో అతనం లేండి బయటికి